వాడిని ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచండి. అక్కడికి నాకు తెలిసిన డాక్టర్ని పంపిస్తాను. ఆయనే వాడి సంగతి చూసుకుంటారు. సరిపోయింది మేడం. నాకొచ్చే జీతం నా కొడుకు తిండికి, నా భార్య సోకులకే సరిపోవడం లేదు. ఈ విషయం గాని నేనెక్కడ భరించేది మేడం? ఏడవకండి. ఇదిగోండి, ఇవి ఉంచండి. ఇదేం సరిపోతుంది మేడం? అబ్బా, ఇస్తూ ఉంటాను కదా. అవునా? అయితే సరే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వంగాడు బయటికి రాకూడదు. వచ్చాడో నాకు అప్పచెప్పారు కదా, వాడికి ఈ ప్రపంచం చూడ్డు. అది సరే గాని వాడిని చూసి ఇంతలా భయపడిపోతున్నారు. వాడేం చేశాడు? మీరేం చేయించారు? ఇవే, ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోండి. చెప్పింది చెయ్యండి. బంగారు బాత లాంటి విశ్వంగాడు దొరికాడు. ఇంకా గుడ్లు పెట్టిస్తూ ఉందా? ఏంటి ఆలోచిస్తున్నారు? బరువు మేడం, బరువు చూస్తున్నాను. ముందు వాడిని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి. చెప్తాను, పదండి మేడం. ఏంటమ్మా సంగతులు? నీకు తెలియనివి ఏమున్నాయి మహేష్? ఒక ముఖ్యమైనది ఉందిగా. ఏంటది? అశ్విన్ ఆనందిల పెళ్లి మ్యాటర్. అయ్యో, మహేష్ గారు ఏ పాయింట్ అయితే రైస్ చేయకూడదు అనుకున్నానో అదే పాయింట్ రైస్ చేశారేంటి? బావని అడిగి తెలుసుకోమని చెప్పా కదా, అలా చేయకుండా అత్తేని అడుగుతున్నారేంటి? ఏంటమ్మా, ఏం చెప్పరేంటి? వాళ్ళ ప్రేమ విషయం ఆనంది వాళ్ళ పేరెంట్స్కి చెప్పి పెళ్లి కొప్పించాలనే కదా ఆ రోజు అమృత పెళ్లికి వెళ్ళారు. అంటే నీకేం తెలీదా?